Good morning everybody. A very energetic good morning. ఎగ్జామ్స్ డేట్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. టీఎస్ ఎగ్జామ్ డేట్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. టెన్షన్ అలా అలా పెరిగిపోతుందా? టైం ఎంత తగ్గుతూ ఉంటే టెన్షన్ అంత పెరిగిపోతూ ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ సమీరా రెడ్డి. గుడ్ మార్నింగ్. భలే ఉంది పేరు సమీరా రెడ్డి. నీలిమ సామ్రాజ్యం అనుకుంటా. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సంతోష్ చిన్న నందినికి చెప్తున్నాడు, సారీ. స్నేహ శెట్టి గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ మూవీ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ క్లాస్లో. నివాస్ అఫీషియల్, జగనన్న యాడ్, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ప్లీజ్ టెల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు కాన్సెప్ట్స్ చెప్పుకునే టైం లేదు నాన్న, మనం ఆల్రెడీ కాన్సెప్ట్స్ ఫినిష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్స్ చెప్పుకునే టైం ఉండదు. వాట్ ఆర్ షార్ప్ టైమింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. విఐటి రిజల్ట్స్ బాగా రాలేదు, పోతే పోనీ ఏం కాదమ్మా, ఇంకొక అటెంప్ట్ ఉంటుంది కదా విఐటిలో. విఐటి కాకపోతే బిట్సాట్, అది కాకపోతే అమృత, అది కాకపోతే శస్త్ర, బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. విఐటి రాకపోతే ఏమైంది, ఇంకొకటి అలా ఉంటూనే ఉంటాయి ఆప్షన్స్. సో వర్క్, ఎనర్జీ, పవర్ అండ్ అదర్ చాప్టర్స్, పీవైక్యూస్ ఎప్పుడవుతాయి ఇవన్నీ? ఎప్పటికి చెయ్యాలి? 4-5 రోజుల్లో 30 చాప్టర్స్ పీవైక్యూస్ చెయ్యలేము నాన్న. అందుకే అప్పుడే వర్క్ ఎనర్జీ చెప్పినప్పుడే పీవైక్యూస్ చెప్పాను, మీరు అప్పుడే ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ వారం రోజుల్లో మొత్తం అవ్వగొట్టాలి అంటే అవ్వదు నాన్న. సో నా ప్రయత్నం నేను చేస్తాను, ఖచ్చితంగా హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నిటికీ చేద్దాం. కానీ నాకు తెలుసు, నేను ప్రతి క్లాస్లోనూ ఇదే చెప్తున్నాను, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు అది చేసేయాలి అనిపిస్తుంది. కానీ టైం ఎక్కడుంది? ఒక్కొక్క ప్రాబ్లం చేయడానికే మినిమం 5 minutes పడుతుంది. 1.5-2 గంటల ఒక సబ్జెక్ట్ చేయలేము. సో ఇలాంటి టైంలో మొత్తం పీవైక్యూస్ చేసేయాలి, మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేయాలి అంటే అవ్వదు. హై వెయిటేజ్ చాప్టర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరైతే లాస్ట్ మనం 1 month 1.5 month నుంచి స్టార్ట్ చేసామమ్మా, సో అక్కడి నుంచి కూడా అలా వెళ్తూనే ఉంది. కాబట్టి ఇదంతా ప్రిపరేషన్లో భాగమే. లాస్ట్ 10 daysలో చేసినవే అంటే లాస్ట్ 10 daysలో చేసినవి మీ పాత ప్రిపరేషన్ని బూస్టప్ చేస్తుంది, చాలా హైగా బూస్టప్ చేస్తుంది. ఎస్, అది నాకు తెలుసు. వర్క్ పవర్ ఎనర్జీలో చేద్దాం నాన్న. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 o'clockకి, ఈరోజు ఆఫ్టర్నూన్ 2 PM మనం ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తున్నాం. మీకు అది తెలుసు కదా, మనము 2 ప్రెడిక్టెడ్ పేపర్స్ చేస్తున్నామమ్మా. సో ప్రెడిక్టెడ్ పేపర్ 1 ఈరోజు 2 PMకి వస్తుంది. అయితే 2 PM నుంచి 8 PM వరకు కూడా జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 జరుగుతాయమ్మా. ప్రెడిక్టెడ్ పేపర్ అంటే ఫస్ట్ ఫిజిక్స్ జరుగుతుంది, తర్వాత కెమిస్ట్రీ జరుగుతుంది, తర్వాత మ్యాథ్స్. మొత్తం మ్యాథ్స్ భయం వేస్తుంది చాలా. ఎస్ అమ్మా, నాకు అర్థమవుతుంది. YYYTTT నాకు తెలుసమ్మా, స్టూడెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోగలను. వాయిస్ కొంచెం లో ఉంది, కొంచెం ఓపిక పట్టండి నాన్న. హాయ్ రమా అక్క, ఇంకో తమ్ముడు ప్రసాద్, ఇంకొకడు ఉంటాడు నాని అని. సో వాళ్ళు ఎనీవే, ఎస్ నాన్న నాకు అర్థమవుతుంది, భయం వేస్తుంది అని చెప్పేసి. రిమెంబర్ మీ గర్ల్ మాధవి కొంచెం గుర్తు చేస్తావమ్మా, ఎక్కడ ఎలా కలుసుకున్నాం మనం అనేది. బికాస్ కొన్ని పేర్లు అంత జీబీ ఉండట్లేదు ఇక్కడ, కొన్ని వెళ్ళిపోతున్నాయి. మ్యామ్ మాక్ టెస్ట్ రాస్తే జస్ట్ 40 marks వచ్చాయి, భయంగా ఉంది. కంగారు పడక నాన్న, 40 marks వచ్చాయి కదా, ఆ ఫైనల్ ఎగ్జామ్లో ఒక 50-60 marks వరకు వెళ్ళిపోతాయి. ఇంకా మనకు ఒక 4-5 days ఉంది కదా. ఈ 4-5 daysలో కూడా మ్యామ్ బిట్స్ కూడా క్లాస్ చెయ్యండి. బిట్స్ ఎస్ నాన్న, ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. 80 marksకి ర్యాంక్ ఎంత వస్తుంది? టీఎస్లో 80 marksకి అయితే మాత్రం కొంచెం అబౌవ్ 10K వెళ్ళిపోయేలాగా ఉంది. 11K 12K వస్తుంది. అందరూ ఓసీ వాళ్ళు అయితే అమ్మ 85 దగ్గరలో మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి. సో 80 to 85 తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ 5 marks పెరిగిపోతాయి ఈజీగానే, ఇంకా 5 days ఉంది కదా. సో ఏం లేదమ్మా, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నేను ఎంత భయపడొద్దు అన్నా లోపల తన్నేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు చెప్పుకోండి, కామ్ డౌన్. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి అమ్మా. బాగా స్ట్రెస్ వేస్తోంది, బాగా భయం వేసేస్తోంది అన్నప్పుడు చాలా డీప్ బ్రీత్ అనేది మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక 3 times డీప్ బ్రీత్ తీసుకుని హోల్డ్ ఆన్ చేసి రిలీజ్ చేయండి.
డీప్ బ్రీత్ తీసుకుని హోల్డ్ ఆన్ చేసి రిలీజ్ చేయండి. ఖచ్చితంగా కొంచెం స్ట్రెస్, హార్ట్ బీట్ అనేది స్లో అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ టైంలో ఉన్న స్ట్రెస్కి, నెగిటివ్ థాట్స్కి చేసే కొద్దీ వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా రావు, అది ఇంకా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో కంగారు పడద్దు, జస్ట్ చిల్, గో ఆన్, మూవ్ ఆన్. ఓకే, ఏం పర్లేదు, ఈ ఎగ్జామ్ కూడా అయిపోతుంది, బాగా రాస్తారు. ఓకే, డోంట్ వరీ, నేను ఆల్ ద బెస్ట్ కూడా చెప్తాను మీ అందరికీ. ఎనీవే, సో ఫిజికల్ వరల్డ్ గురించి ఒకసారి క్విక్గా ఫినిష్ చేసేసుకుందాం. ఇది ఒక భీభత్సమైన, భయానకమైన, చాలా టఫ్ కాదు, చాలా చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉంది అంటే ఫిజికల్ వరల్డ్. అండ్ లెట్ మీ టెల్ యూ ఆల్, ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. సో ఫిజికల్ వరల్డ్ లాంటి లెసన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలా? వద్దు. ఈరోజు క్లాస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 minutesలో ఫినిష్ చేసేద్దాము. ఈ 40 minutesలో మీరు ఏ బిట్స్ అయితే నేర్చుకున్నారో అంతే, ఇంకా ఫిజికల్ వరల్డ్కి ఎక్కువ టైం పెట్టద్దు. ఫిజికల్ వరల్డ్ అనే లెసన్ ఎలా చదవాలి అంటే, ఇప్పుడు ఒక అరగంట లేదా గంటలో చదివేస్తారు. ఇది అయిపోయిందా, ఇంకా ఫిజికల్ వరల్డ్ పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఎప్పుడు చూసుకుంటారు ఫిజికల్ వరల్డ్? రేపు నా ఎగ్జామ్ అనగా ఒక్క హాఫ్ అన్ అవర్ అలా 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 ఫిజికల్ వరల్డ్ PYQs చేయండి. ఓకే, సో ఫిజికల్ వరల్డ్కి వెళ్లే ముందు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్. మీకు తెలుసు, మనం వారధి బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాము ఫర్ 2025. సో 2025లో ఎవరైనా JEE డ్రాప్ తీసుకుందామన్నా, లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లోకి వచ్చారు, వాళ్ళకి కూడా వారధి బ్యాచ్ హెల్ప్ అవుతుంది. వారధి బ్యాచ్లో JEE ప్లస్ MSET రెండు జరుగుతాయి. JEE ప్లస్ MSET రెండు జరుగుతాయి వారధి బ్యాచ్లో. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 4999, కానీ ఆఫర్, స్పెషల్ ఆఫర్లో కేవలం 2999 రూపాయలు మాత్రమే. అది కూడా ఈ రోజు మధ్యాహ్నం 1 o'clock వరకే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా వెబ్సైట్లో ప్రైస్ 4999కి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా ఈ బ్యాచ్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వారధి బ్యాచ్ అనేది MPC స్టూడెంట్స్ కమ్మ, అర్జున బ్యాచ్ అనేది BYPC స్టూడెంట్స్కి. BYPC వాళ్ళని ఏం వదిలిపెట్టలేదు. ఈ రెండు బ్యాచెస్లోనూ ఫిజిక్స్ నేనే చెప్తాను. సో యూ కెన్ కమ్ అండ్ జాయిన్. సరే, ఫిజికల్ వరల్డ్కి వెళ్ళిపోదాం. సో ఫిజికల్ వరల్డ్ లెసన్ అనేది కేవలం డూ ఓన్లీ PYQ. ఎన్ని ఇయర్స్ PYQ చేయాలి మేడం? లిమిట్లెస్. మీ దగ్గర ఎన్ని ఇయర్స్ PYQ ఉంటే అన్ని ఇయర్స్ చదవండి. ఇవి ఎక్కువ PYQ దొరకవు, బికాస్ ఫిజికల్ వరల్డ్లో ప్రతి షిఫ్ట్లోనూ క్వశ్చన్ ఉండదమ్మా. 1 క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. అందుకే చెప్తున్నాను, దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. PYQs రిపీట్ చేయండి. మీకు ఇంకా బాగా నాకు మంచి కంటెంట్ కావాలి అనుకుంటే తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసి మొత్తం తెలుగు అకాడమీ ఫిజికల్ వరల్డ్ ఓన్లీ థియరీ అమ్మ, ఓన్లీ థియరీ. ఫిజికల్ వరల్డ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సిన కంటెంట్ ఏంటి అంటే, సైంటిస్ట్స్ వాళ్ళ ఇన్వెన్షన్స్ ఒకటి నేర్చుకోవాలి. ఏ సైంటిస్టులు ఏమేమి కనిపెట్టారు, ఇది మనకి జనరల్గా కొంచెం తెలిసే ఉంటుంది. మీరు ఫిజికల్ వరల్డ్ 2 మార్క్ క్వశ్చన్స్ చదివారా? ఆ 2 మార్క్స్ చాలు. IPEకి ఫిజికల్ వరల్డ్లో 2 మార్క్స్ చదివారు కదా, వాటిలో CV రామన్, S బోస్, చంద్రశేఖర్ లిమిట్ ఇవన్నీ చదివారు కదా, అవి సరిపోతాయి. ఇంకా మనకి నార్మల్గా ఎడిసన్, లేదంటే రాంజన్, లేదంటే ఇంకా చాడ్విక్, వీళ్ళ గురించి కూడా తెలుసు. సో జనరల్గా సైంటిస్ట్ అండ్ ఇన్వెన్షన్స్ చదవండి. లేదు నేను ఇంకొంచెం బాగా నేర్చుకుంటాను అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో టేబుల్స్ ఉంటాయి, అవి చదివేసినా కూడా సరిపోతుంది. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అమ్మా. దీనిలో పదే రిపీటెడ్లీ సేమ్ కాన్సెప్ట్ మీద బిట్స్ వస్తాయి. ఒకటే కాన్సెప్ట్ని తిప్పి అడుగుతారు. అవేంటి అంటే, న్యాచురల్ ఫోర్సెస్ ఇన్ నేచర్లో ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి. ఓకే, నేచర్లో ఫోర్సెస్, ఫండమెంటల్ ఫోర్సెస్, అది కూడా ఏంటంటే నేచర్లో ఫండమెంటల్ ఫోర్సెస్. ఇది తెలిస్తే ఫిజికల్ వరల్డ్ అయిపోయింది. ఫండమెంటల్ ఫోర్సెస్. మెంటల్ ఎక్కిపోతుందా ఈ ఫిజిక్స్ ఏంట్రా బాబు అని? అదేం కాదమ్మా, ఈజీగానే ఉంటుంది. సరే, ఏంటా ఫండమెంటల్ ఫోర్సెస్? ఒకటి, నేను రాసే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ కూడా చెప్తాను. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, తర్వాత వీక్, ఇది కూడా మీరు IPE 2 మార్క్స్లో చదివారు. వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, లాస్ట్లో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్.
స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. వీటి గురించి తెలుసుకుంటే ఫిజికల్ వరల్డ్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకేమీ నేర్చుకోక్కర్లేదు. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను చూడండి. GWES. GWES ఇలా గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే వీకెస్ట్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే అది G. దాని తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఆ తర్వాత స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అంటే అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏంటి, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అన్నిటికంటే వీకెస్ట్ ఫోర్స్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే చాలా వీక్ ఏంటమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్. సో వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ వీక్ అనుకుంటారు, కాదు ఆ పేరులో ఉంది కదా అని. దానికంటే వీక్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే గ్రావిటేషనల్. సో మీరు GWES అనే ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే సగం ప్రిపరేషన్ అయిపోయిందమ్మా. సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీకెస్ట్ ఫోర్స్ ఇన్ ద నేచర్ అండ్ దిస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ ద నేచర్. ఆ మధ్యలో ఇలా పెరుగుతూ ఉంటాయి, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటన్నిటికీ కూడా రేషియో అడుగుతారమ్మా. వీటికి G:W:E:S రేషియో అడుగుతారు. 10⁻1:10⁻31:10⁻36:10⁻38. ఇది ఒక్కటి కొంచెం నేర్చుకుంటే ఫిజికల్ వరల్డ్ ప్రిపరేషన్ అయిపోయింది. వీటి గురించి తెలుసుకోవడమేనమ్మా ఫిజికల్ వరల్డ్ మొత్తం నేర్చుకోవడం. కేవలం మొత్తం ఫిజికల్ వరల్డ్ మీరు ఇప్పుడు PYQs చూస్తారు కదా, ఎంటైర్ ఫిజికల్ వరల్డ్ ఈ 4 ఫోర్సెస్ చుట్టూనే క్వశ్చన్లు వస్తాయి, ఇంకెంతకంటే ఏమీ రానే రావు, రైట్? సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ అ లాంగ్ రేంజ్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లాంగ్ రేంజ్ ఫోర్స్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది వెరీ షార్టెస్ట్ రేంజ్ ఫోర్స్ అనమాట. షార్టెస్ట్ రేంజ్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే అది వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఎంత రేంజ్లో యాక్ట్ అవుతుంది, 10⁻−15 మీటర్స్. దీనినే 1 ఫెర్మి అంటారు, గుర్తుందా? న్యూక్లియర్ లెసన్లో నేర్చుకున్నాం. 1 ఫెర్మి అంటే 10⁻−15. లాంగెస్ట్ రేంజ్ గ్రావిటేషనల్ ఫోర్స్, షార్టెస్ట్ రేంజ్ 10⁻−15. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఎక్కడుంటాయి, న్యూక్లియై లోపల ఉంటాయి. ఓకే, ఈ మాత్రం నేర్చుకుంటే ఫిజికల్ వరల్డ్ అయిపోయిందమ్మా. ఏం లేదు అసలు ఫిజికల్ వరల్డ్ అనేది, దట్స్ ఇట్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఫిజికల్ వరల్డ్లో మొత్తం PYQs ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళిపోండి, బికాస్ ఫుల్ ఆఫ్ కాన్సెప్ట్, ఇంకేమీ లేదు ఇక్కడ. I got 85 percentile in JEE ST category and rank is 3000. Can I get metallurgy group in top 5 NIT? కొర్రా కిరణ్, నువ్వు చెప్పిన 3000 CRL కేటగిరీ ర్యాంక్ అనేది నాకు తెలియాలి, బికాజ్ ఫస్ట్ CRL చూస్తారు, ఆ తర్వాత కేటగిరీ ర్యాంక్ వెళ్తారు. సో CRLని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ST కేటగిరీ కాబట్టి మీ రిజర్వేషన్లో ఉంటుందమ్మా, మంచి పర్సంటేజే. యూ కెన్ గో ఫర్ జోసా కౌన్సిలింగ్. కొర్రా పేరు మర్చిపోయినట్టు, యూ కెన్ గో ఫర్ జోసా కౌన్సిలింగ్. 6th రౌండ్స్ వరకు వెయిట్ చేస్తే వస్తుందమ్మా. సో 6th జోసా కౌన్సిలింగ్ ఏంటి, ఆ రౌండ్స్ ఏంటి, ఒకరోజు నేను స్పెషల్ క్లాస్ చెప్తాను. స్టడీ టైం టేబుల్ చెప్పండి. రూపక్, ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ సండే, లాస్ట్ సండే నేను ఒక లైవ్ చేశాను, అందులో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ మొత్తం చెప్పాను చూడండి. బిలో 1000కి ఎన్ని మార్క్స్ కావాలి, బిలో 1000కి 125 మార్క్స్ రావాలి ఇప్పుడున్న కాంపిటీషన్లో. ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంసెట్ ఈ ఇయర్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నంబర్ ఎక్కువగా ఉంది. సో కాంపిటీషన్ పెరిగితే కట్ ఆఫ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. లాస్ట్ ఇయర్ 80 మార్క్స్కే బిలో 10K ర్యాంక్ వచ్చింది అంటే ఈ ఇయర్ 83 మార్క్స్ వస్తేనే బిలో 10K ర్యాంక్ వస్తుంది ఓసీ వాళ్ళకి. సో నాకు 40 మార్క్స్ వస్తే చాలా అంటే పొరపాటున క్వాలిఫైయింగ్ మార్క్ 42 అయ్యింది అనుకోండి, 43 అయ్యింది అనుకోండి, ఇవన్నీ రేషనలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నాకు ఒక 40 వస్తే చాలు, 50 వస్తే చాలు అనే లెక్కలు వేసుకోవద్దు. మ్యాక్సిమం మీకు ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలిగితే అన్ని మార్క్స్కి ప్రయత్నం చెయ్యండి. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ మార్క్ చేసి ఉంచాను, బికాజ్ ఇది కంప్లీట్ థియరీ, దీంట్లో పెద్ద పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెరీ షార్ట్ రేంజ్. వెరీ షార్ట్ రేంజ్ ఎవరుంటారమ్మా? వెరీ షార్ట్ రేంజ్ ఇప్పుడే చెప్పాను. వెరీ షార్ట్ రేంజ్ ఎవరు? వీక్ న్యూక్లియర్ ఫోర్స్. వెరీ షార్ట్ రేంజ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్.
రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్, రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. గెలీలియో గెలీలీ, లాస్ ఆఫ్ ఇనర్షియా కరెక్ట్ కదా. గెలీలియో అండ్ న్యూటన్, ఫస్ట్ గెలీలియో స్టార్ట్ చేశాడు, అక్కడి నుంచి న్యూటన్ వరకు వచ్చింది. సో గెలీలియో, లాస్ ఆఫ్ ఇనర్షియా కరెక్ట్. మైఖేల్ ఫారడే, ఫారడే అనగానే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్ లో నేర్చుకున్నాం, లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఇది కరెక్ట్ పెయిర్. రుడాల్ఫ్ హర్ట్జ్, హర్ట్జ్ అనే ఆయన పేరు మీద కదా ఫ్రీక్వెన్సీ వచ్చింది. సో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, కేవలం ఈ ఒక్క ఆప్షన్ గుర్తుపెట్టుకుంటారా? కాదు, ఇప్పుడు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ రేపొద్దున ఇది కరెక్ట్గా ఇచ్చి ఇంకొకటి రాంగ్ ఇవ్వచ్చు కదా. సో ఆప్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. గెలీలియో ఏం చేశాడు, లాస్ ఆఫ్ ఇనర్షియా. ఫారడే ఏం చేశాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. హర్ట్జ్ ఏం చేశాడు, జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మరి సివి రామన్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ రాంగ్. వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఎవరు, మరి కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోండి. వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఎవరు చెప్పాడమ్మా, హైజిన్ కదా. వేవ్ థియరీ ఆఫ్ లైట్ ఎవరు చెప్పారు, హైజిన్ చెప్పారు. మరి సివి రామన్ ఏం చెప్పాడు, రామన్ ఎఫెక్ట్. అవునా, సివి రామన్ ఏం చెప్పాడు, రామన్ ఎఫెక్ట్ గురించి చెప్పాడు. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్కాటరింగ్ ఆఫ్ లైట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటమ్మా, స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో సివి కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుసుకోండి, సో దట్ రేపు ఇందులో కరెక్ట్ రాంగ్ క్వశ్చన్ కొద్దిగా మారుస్తారు అంతే. సో సివి రామన్ దేని గురించి చెప్పాడు, రామన్ ఎఫెక్ట్ విచ్ ఇస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. మీరు 2 మార్క్స్లో చదువుకున్నవే వస్తాయి ఫిజికల్ వరల్డ్. మరి వేవ్ థియరీ ఆఫ్ లైట్ గురించి ఎవరు చెప్పారు, హైజిన్. తర్వాత 2 పార్టికల్స్ హ్యావింగ్ ఈక్వల్ మాస్ అండ్ ఛార్జ్, 2 మాస్లు సమానంగా ఉన్నాయి, 2 ఛార్జీలు సమానంగా ఉన్నాయి, సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. ద ఫోర్సెస్ దే ఎక్స్పీరియన్స్ ఈజ్, ఏమేమి ఫోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక మాస్, దాని మీద ఛార్జ్ క్యూ, ఇంకొక మళ్ళీ సేమ్ మాస్ సేమ్ ఛార్జ్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నాయి. క్యూ సేమ్గా ఉన్నప్పుడు రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత మాసెస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడూ కూడా అట్రాక్టివ్ ఫోర్స్, గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్. సో గ్రావిటేషనల్, అట్రాక్టివ్, రిపల్సివ్, ఎలక్ట్రోమాగ్నెటిక్. సో రిపల్సివ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ అట్రాక్టివ్ గ్రావిటేషనల్ ఫోర్స్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ఫోర్సేనమ్మా. అండ్ సేమ్ ఛార్జెస్ ఉంటే రిపల్సివ్, ఆపోజిట్ ఛార్జెస్ ఉంటే అట్రాక్టివ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ హ్యావ్ ద ఇన్ఫైనైట్ రేంజ్. ఇన్ఫైనైట్ రేంజ్ ఉన్నవి ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. గ్రావిటేషనల్ ఫోర్స్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేవి లాంగ్ రేంజ్ ఫోర్సెస్. ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఇప్పుడు చూడండి, అక్కడెక్కడో ఉన్న సన్కి ఎర్త్కి మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, లాంగ్ డిస్టెన్స్, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా లాంగ్ డిస్టెన్సే, కానీ స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్, ఈ రెండు కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఈ రెండిటిలో కూడా మళ్ళీ జాగ్రత్తగా వినండి, స్ట్రాంగ్ న్యూక్లియర్, వీక్ న్యూక్లియర్, ఈ రెండిటిలో కూడా షార్టెస్ట్ రేంజ్ ఏంటి అంటే వీక్ న్యూక్లియర్. స్ట్రాంగ్, వీక్లో కూడా షార్టెస్ట్ రేంజ్ ఏంటి, వీక్ న్యూక్లియర్. దాని రేంజ్ ఎంత, 10⁻⁻15 మీటర్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఓన్లీ ఏంటమ్మా, అవి లాంగ్ రేంజ్ ఫోర్సెస్. ఇన్ఫైనిటీ రేంజ్ అన్నా లాంగ్ రేంజ్ అన్నా మీనింగ్ ఒకటే, చాలా ఎక్కువ డిస్టెన్స్లో పనిచేస్తాయి. తర్వాత ఐడెంటిఫై ద ఫోర్స్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ బీటా డీకే ప్రాసెస్. బీటా డీకే ఎక్కడ జరుగుతుంది, ఇన్సైడ్ ద న్యూక్లియస్. అవునా, ఆల్ఫా, బీటా, గామా ఎక్కడ జరుగుతాయి, ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. అసలు ఇంతకంటే సిల్లీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు అనమాట. మేడం మీరు ఎప్పుడు చెప్పిన కాన్సెప్ట్ సరిపోతుందా, సరిపోతుంది నాన్న, ఇప్పుడు చెప్పిన ఓకే, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ సరిపోతుంది. మొత్తం ఫిజికల్ వరల్డ్ అంతా అంటే నేను ఫుల్గా చెప్పలేదు, సైంటిస్ట్స్ వాళ్ళ ఇన్వెన్షన్స్ అది మీరు చూసుకోవాలి. మొత్తం ఫిజికల్ వరల్డ్ అంతా కూడా ఈ 4 ఫోర్సెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఇది చాలమ్మా. చీట్ కోడ్స్ లేదు నాన్న, నేను చీట్ కోడ్స్ చెప్పట్లేదు. బికాజ్ ఫిజిక్స్లో నేను ఎంత ట్రై చేసినా నాకే చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, మీకు ఎలా చెప్తాను. చీట్ కోడ్స్ అనేది ఒక గ్యాంబ్లింగ్. సో ఐఎమ్ నాట్ ఇన్ టు చీట్ కోడ్స్. సో వెరీ సారీ, నేను చీట్ కోడ్స్ చెప్పను. గో ఓన్లీ స్ట్రైట్, హార్డ్ వర్క్ చేయండి. చీట్ కోడ్స్ ఎందుకమ్మా, ఓం శ్రీ సాయిరామ్, జీసస్, ఏఎంఎన్ లేదా అల్లాహ్ అక్బర్ ఇవి పెట్టినా కూడా వర్కౌట్ అయిపోతాయి. సో ఏదైనా చెయ్యండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఈరోజే స్టార్ట్ చేసా ప్రిపరేషన్, ఆల్ ద బెస్ట్. ఓకే, ఇంతకంటే ఒక సిల్లీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదమ్మా.
రేడియస్ ఆఫ్ ఎర్త్, సైజ్ ఆఫ్ గ్యాలక్సీ. అన్నిటికంటే పెద్దది ఏముంటుంది? సైజ్ ఆఫ్ గ్యాలక్సీ. ఆ తర్వాత రేడియస్ ఆఫ్ ఎర్త్, సైజ్ ఆఫ్ హైడ్రోజన్, సైజ్ ఆఫ్ ప్రోటాన్. సైజ్ ఆఫ్ హైడ్రోజన్ పెద్దది, ప్రోటాన్ చిన్నది. సో ప్రోటాన్ లాస్ట్లోకి వస్తుంది, హైడ్రోజన్, ఎర్త్, గ్యాలక్సీ. ఇంతకంటే సిల్లీ క్వశ్చన్ ఉండదు. TS 2022లో వచ్చిందమ్మా. ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి ఫిజికల్ వరల్డ్లో. సో దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ హ్యాజ్ హైయెస్ట్ స్ట్రెంగ్త్? దేనికి ఎక్కువ ఉంటాయి? హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరమ్మా? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. గ్రావిటేషనల్ అనేది వీకెస్ట్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అసలు ఫండమెంటల్ ఫోర్సే కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కన్నా ఇవి ఎక్కువ ఉంటాయి. అమాంగ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్? మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది చూడండి. 30 2022 20 2022 సేమ్ క్వశ్చన్ అమ్మా. ఇదే 4 ఫోర్సెస్ చుట్టూ క్వశ్చన్లు ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? రేంజ్ ఫర్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ షార్టెస్ట్ అమాంగ్ ఫోర్ ఫోర్సెస్. ఎస్, ఇది కరెక్ట్ కదా. మీరు చూడండి, మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 4 ఫోర్సెస్ గురించే ఉంటాయి. ఎక్కువ ఒక 70-80% ఈ 4 ఫోర్సెస్ మీద ఉంటాయమ్మా క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇవి చేసుకుంటే చాలు. రేంజ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్సెస్ రేంజ్ ఎంత ఉంటుంది? న్యూక్లియస్ యొక్క సైజ్. న్యూక్లియస్ సైజ్ ఎంత? 10⁻⁻15 మీటర్స్. దీనినే 1 ఫెర్మి అంటారు. ఫెర్మికి FM అమ్మ సింబల్. ఫెర్మి అన్న 10⁻⁻15 అన్న సేమ్. నెక్స్ట్, 2 చార్జ్డ్ పార్టికల్స్ ఆఫ్ మాస్ 1 gram each are placed 1 meters apart. If each of 3 possesses 1 Fermi, 1 Fermi కాదు ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్, 1 కూలుంబ్. 2 చార్జ్డ్ పార్టికల్స్, మధ్యలో 3 ఎందుకు వచ్చింది? దెన్ ద డొమైన్ ఫోర్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్. ఓకే, 2 చార్జ్డ్ పార్టికల్స్, ఇది అసలు కాదు, ఇది రాంగ్ ప్రింటింగ్ పడిందమ్మా. ఈచ్ ఆఫ్ దెమ్ possesses 1 coulomb of charge, then dominant force of interaction between them. సో 2 చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని మాస్ m, ఒక్కొక్క దాని మీద 1 కూలుంబ్ ఛార్జ్ ఉంది. ఈ క్వశ్చన్ రిపీట్ అయిందా లేదా? 2022 2023 సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందా లేదా? ఇందాకనే గీసాను చూసారా? మాస్ m, దీని మీద ఛార్జ్ ఉంది, మళ్ళీ మాస్ m, దీని మీద ఛార్జ్ ఉంది, r డిస్టెన్స్లో. సేమ్ క్వశ్చన్ చేసామా లేదా? సో PYQs చేసుకుంటే క్వశ్చన్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటాయమ్మా. సో ఇప్పుడు దీనిలో ఏమేం ఫోర్సెస్ ఉంటాయి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఏది డామినెంట్గా ఉంటుంది అంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ డామినెంట్గా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటరాక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బీటా డీకే? ఏది బీటా డీకేకి రెస్పాన్సిబుల్? ఆబ్వియస్గా వీక్ న్యూక్లియర్ ఫోర్స్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నాట్ ఆల్ బేసిక్స్ లాస్ ఆఫ్ ఫిజిక్స్. ఇది కొంచెం అవుట్ ఆఫ్ మన నాలెడ్జ్. 18/7/2022లో వచ్చింది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నాలాంటి వాళ్ళ కోసమే కొన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో కరెక్ట్ స్టేట్మెంటా, ఇన్కరెక్ట్ స్టేట్మెంటా? కంగారులో చాలామంది అది మిస్ అవుతారనమాట. కరెక్ట్ స్టేట్మెంటా, ఇన్కరెక్ట్ స్టేట్మెంటా? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు, ఇక్కడ బాగానే ఉంది. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే కన్జర్వేషన్ లాస్ హ్యావ్ అ డీప్ కనెక్షన్ విత్ సిమెట్రీస్ ఆఫ్ నేచర్. లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది సిమెట్రీ ఆఫ్ నేచర్. బికాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ చూడండి, మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి మారుతుంది. ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఏది డిస్ట్రాయ్ అవ్వదు. సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. నేచర్ సిమెట్రీని ఫాలో అవుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ద టూ ప్రిన్సిపల్ ట్రస్ట్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్. ఇది కూడా టెక్స్ట్ బుక్ చదివితేనే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. బట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎవరు ఏం చేయలేరు. బికాజ్ ఎంత చదివినా థియరీ క్వశ్చన్స్కి అంతులేదు. ఇలాంటి క్వశ్చన్ వస్తుంది అని చెప్పలేం. సో మీరు ఎక్కువగా ఫోర్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్? నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఫండమెంటల్ ఫోర్స్ కాదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫండమెంటల్ ఫోర్స్ కాదు, స్ప్రింగ్ ఫోర్స్ కాదు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కరెక్ట్. దెన్ ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్. ఐన్స్టీన్ దేనికి నోబెల్ ప్రైజ్ అవార్డ్ చేశారు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది అందరికీ తెలిసిందే కదా. సో పెద్దగా వరి అవ్వక్కర్లేదు. నెక్స్ట్, సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లేజర్. లేజర్లో ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయ్యింది? ఇది మేబీ ఐపీ బుక్లో ఉన్న 2 మార్క్స్ ఎంసెట్కి వస్తాయా? వస్తాయమ్మా, వస్తాయి కొన్ని వస్తాయి.
ఎంసెట్లో క్వశ్చన్స్ మరి అన్ని 40 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ టఫ్ రావు. 40 క్వశ్చన్స్లో ఒక 12 క్వశ్చన్స్ ఐపీఈ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఎంసెట్ అంటేనే అందుకే చాలామంది ఎందుకు క్వాలిఫై అయిపోతారు అంటే ఎంసెట్లో ఐపీఈ బేస్డ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 40 తీసుకోండి. అవుట్ ఆఫ్ 40లో ఒక 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా 10 to 12 క్వశ్చన్స్ కేవలం ఐపీఈ బేస్డ్ ఉంటాయి. ఇంకొక 12 or 15 క్వశ్చన్స్ జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటాయి. ఆ మిగిలిన క్వశ్చన్స్లో టఫ్ నుంచి మోడరేట్ ఉంటాయమ్మా. సో ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ మీరు కనుక కొంచెమైనా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ఒక 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. లైట్ ప్రాక్టీస్ ఉంటే చాలు. బాగా విగరస్ థరో ప్రాక్టీస్ ఉంటే 32, 33, 34, 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. ఒక 5 క్వశ్చన్సే అసలు ఎవ్వరూ ఆన్సర్ చేయలేనంత టఫ్గా ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 40, 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఏమీ కష్టం కాదమ్మా. మీ ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. మినిమం ఎంత స్కోర్ చేయొచ్చు ఫిజిక్స్లో 18 to 25 మార్క్స్ మినిమం అందరూ స్కోర్ చేయొచ్చమ్మా ఒక మినిమం ప్రిపరేషన్తో. మరి 0 ప్రిపరేషన్తో వెళ్తే ఎన్ని మార్క్స్ వస్తాయో నేను కూడా చెప్పలేను, బికాజ్ మీకే తెలియదు, అవునా కాదా? సో 0 ప్రిపరేషన్తో మాత్రం వెళ్ళొద్దు. కొద్దో గొప్ప ప్రిపరేషన్ చేయండి, ఎంతో కొంత మైండ్లో ఉంటుంది. మినిమం 20 మార్క్స్ ఆరాంగా తెచ్చుకోవచ్చు, కంగారు పడక్కర్లేదు, అదే నేను చెప్తున్నాను. నెక్స్ట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ లేజర్ ఏంటంటే యాంప్లిఫికేషన్ అమ్మ. లేజర్లో యాంప్లిఫికేషన్ చేస్తారు, యాంప్లిఫికేషన్ బై పాపులేషన్ ఇన్వర్షన్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్లో ఉంటుంది, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ టేబుల్లో. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. నాలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయి. నాట్ ట్రూ, నేను కంగారులో ఏమని చదువుతాను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, టక ఎత్తుక్కుంటాను అనమాట. నాట్ ట్రూ. సోలార్ పవర్ మే బీ ఫ్యూచర్ సోర్స్ ఆఫ్ పవర్ ఫర్ కార్స్. ఇది కరెక్ట్ కదా, ఫ్యూచర్లో సోలార్ పవరే వాడతాం, సో ఇది కరెక్ట్. డెవలప్మెంట్ ఇన్ మెడిసిన్ మే ఇంక్రీజ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కరెక్ట్ కదా, ఈ రోజుల్లో అందరూ 70 ఏళ్ళు 80 ఏళ్ళు చాలా ఆరోగ్యంగా బ్రతకగలుగుతున్నారు బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెడిసిన్ అడ్వాన్స్మెంట్. ఎక్స్రేస్ వర్ డిస్కవర్ బై రాయింజన్. కరెక్ట్. ఇప్పుడు మీరేం చేయాలి, ఈ స్టేట్మెంట్స్ నేర్చుకోవాలి. రేపొద్దున ఇదే క్వశ్చన్ని కొంచెం తిప్పి అడుగుతాడు అంతే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతారు. కాబట్టి ఎక్స్రేస్ ఎవరు డిస్కవర్ చేశారు, రాయింజన్. ఎక్స్రేస్ ఎవరు డిస్కవర్ చేశారు, రాయింజన్. మేడం క్యూరీ డిస్కవర్డ్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ. కాదు, ఈవిడ డిస్కవర్ చేసింది ఏంటి, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. సో మేడం క్యూరీ డిస్కవర్డ్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఈజ్ నాట్ ట్రూ. ద బుక్ పైసెస్ ఆఫ్ ఫిజిక్స్ హ్యాస్ బీన్ రిటర్న్ బై. ఇది ఎవరికి తెలుసో తెలీదో మరి, ఇవన్నీ టేబుల్స్ చదవాలి. తెలుగు అకాడమీ బుక్లో టేబుల్స్ ఒక్కసారి చూసుకుంటే ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. సో ఒక హాఫ్ అన్ అవర్, ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక్క హాఫ్ అన్ అవర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫిజికల్ వరల్డ్ లెసన్లో టేబుల్స్ ఉంటాయమ్మా, జస్ట్ ఆ టేబుల్స్ అలా చూసుకోండి చాలు, మైండ్లోకి వచ్చేస్తాయి. మొత్తం అన్నీ బట్టి కొట్టమని చెప్పను, బికాస్ దట్ ఈస్ నాట్ రీజనబుల్. థియరీ క్వశ్చన్స్కి అంతే ఉంది చెప్పండి, ఏదైనా అడగచ్చు. సో ఒక మినిమం ప్రిపరేషన్ చేయండి. జనరేషన్, ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్. రేడియోని టెలివిజన్ని ఎలా కనిపెట్టారు, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. జనరేషన్, ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని జనరేట్ చేసి వాటిని ప్రాపగేట్ చేసి మళ్ళీ అవతల పక్కన డిటెక్ట్ చేస్తారు కదా. సో రేడియో అండ్ టెలివిజన్లో, కమ్యూనికేషన్ సిస్టమ్స్లోది సింపుల్గా రేడియో టెలివిజన్లో ఏమి వాడతారు, జనరేషన్, ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్. లేజర్స్ గుర్తుంది కదా, యాంప్లిఫికేషన్ బై పాపులేషన్ ఇన్వర్షన్. రియాక్టర్స్, న్యూక్లియర్ రియాక్టర్లో ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఫిషన్ జరుగుతుంది. ఓకే, కంప్యూటర్స్లో కూడా, కంప్యూటర్స్లో మనకి సాలిడ్ సెమీ కండక్టర్స్, కంప్యూటర్స్లో ఏం జరుగుతుంది, సెమీ కండక్టర్స్ జరుగుతుంది. ఓకే, సెమీ కండక్టర్స్ వాడతారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ పొజెస్ సేమ్ డైమెన్షన్. ఇది ఎందులోకి వచ్చిందా, ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ గ్రేడియంట్. ఎస్, సేమ్ డైమెన్షన్స్ దేనికి ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, 1/t, అంటే ఫ్రీక్వెన్సీకి t - 1. వెలాసిటీ గ్రేడియంట్ నేను చాలాసార్లు చెప్పాను,
గ్రేడియంట్ ఉంది అంటే డినామినేటర్లో లెంత్ ఉంటుంది. గ్రేడియంట్ అంటే డినామినేటర్లో లెంత్ ఉంటుంది. వెలాసిటీ గ్రేడియంట్, వెలాసిటీ బై లెంత్. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా LT⁻⁻⁴ L క్యాన్సిల్. ఈ రెండిటికి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఇది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఇక్కడికి వచ్చింది. సార్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ హిస్ వర్క్ ఆన్. దేని మీదమ్మా? రామన్ ఎఫెక్ట్ లేదా స్కాటరింగ్ ఆఫ్ లైట్. యూనిఫికేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటరాక్షన్ వాజ్ డన్ బై సాలం. ఇది మనకి టేబుల్ నుంచి వస్తుంది. సో కొన్ని టేబుల్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఫోర్సెస్ గురించి నేర్చుకోండి, టేబుల్ నేర్చుకోండి, ఫిజికల్ వరల్డ్ ఖతం. విచ్ ఇయర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్? 2005. ఇయర్ ఆఫ్ ఫిజిక్స్ అని డిక్లేర్ చేశారమ్మా 2005. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే మిగతా మూడు కరెక్ట్ అనమాట. కన్జర్వేషన్ లాస్ హ్యావ్ డీప్ కనెక్షన్ విత్ సిమెట్రీస్ ఆఫ్ నేచర్. ఇది బిట్ రిపీటెడా కాదా? ఈ బిట్ రిపీటెడా కాదా అమ్మా? ఇందాక ఏది కరెక్ట్ అన్నారు, ఇప్పుడు ఏది ఇన్కరెక్ట్ అంటున్నారు, అంతేనమ్మా. సో ఇందాక ఇది కరెక్ట్ స్టేట్మెంట్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ వీకెస్ట్ అమాంగ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్ కాదు కదా. వీకెస్ట్ అమాంగ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటది? గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వీక్ కాదు. సో దిస్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. మిగతా రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ కన్జర్వేటివ్ లా ఈజ్ అ హైపోథెసిస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. ఇన్ అ న్యూక్లియర్ ప్రాసెస్ మాస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ వైస్ వర్సా. E = mc². ఈ మూడు కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. వీకెస్ట్ ఫోర్స్ అమాంగ్ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏంటి? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ సెంటెన్సెస్ కరెక్ట్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. సేమ్ క్వశ్చన్స్ని ఇలా తిప్పి చదువుతారమ్మా. తెలుగు అకాడమీ లేదు, ప్లీజ్ అప్లోడ్. త్రివేణి ఎస్ నాన్న, నేను కూడా ట్రై చేస్తాను, నా దగ్గర ఉందో లేదో. ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తానమ్మా. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయా మ్యామ్? వేముల జేస్ ఎవరది? వేముల ఫ్రీ క్లాసెస్ లేవు నాన్న. వేముల మధు, there are no free classes, very sorry for that, but యూట్యూబ్లో చెప్తూనే ఉంటాం మేము. యూ కెన్ ఫాలో యూట్యూబ్ ఆల్సో. కానీ ఒక కోర్స్కి యూట్యూబ్ క్లాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కోర్సు లోపల ప్రాపర్గా ఒక ఛానలైజ్డ్ ఈ టైంకి సిలబస్ అవ్వగొడతాము, టెస్టులు పెడతాము, అసైన్మెంట్లు ఉంటాయి, డిపిపిలు ఉంటాయి. కానీ యూట్యూబ్లో అసైన్మెంట్స్ ఉండవు, డిపిపిస్ ఉండవు, టెస్ట్లు ఉండవు, క్లాసెస్ కూడా కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో నాకు ఒక కోర్స్ కావాలి, నేను ఒక ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టాలి అంటే మాత్రం కోర్స్ తీసుకోవడమే బెటర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ రేషియో ఆఫ్ E/W ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దీనికి ఆన్సర్ ఎలా చేయాలి నేను చెప్తాను చూడండి. ఇందాక చెప్పాను ఒకటి గుర్తుందా? GWES ఈజ్ ఈక్వల్ టు 10⁻1:10⁻31:10⁻36:10⁻38. ఇది ఒకటి చేసాం గుర్తుందా? దీంట్లో ఈకి డబ్ల్యూకి రేషియో అడిగారు, ఈకి డబ్ల్యూకి రేషియో అడిగారు. సో ఈకి డబ్ల్యూకి రేషియో వేసుకుంటే మనకి 10⁻11. కానీ ఇవి కొంచెం స్టాండర్డ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎస్. తర్వాత ద ఫిజిక్స్ బిహైండ్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్ ఈజ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. ఇదే టేబుల్ నుంచి వస్తుంది, కొంచెం టఫ్. 21 TSలో వచ్చింది, కొంచెం టఫ్ బిట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలామంది చీట్ కోడ్స్లో లెందియెస్ట్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అని చెప్తారు. మీరు చీట్ కోడ్స్ క్లాసెస్ వింటే లాంగెస్ట్ ఆన్సర్ ఏది ఉంటే అది పెట్టేసేయండి అంటారు. ఇక్కడ లాంగెస్ట్ ఆన్సర్ పెడితే రాంగ్. ఇప్పుడు ఈ ఆప్షన్స్లో చూడండి, ఇది లాంగెస్ట్ ఆన్సర్, నువ్వు ఇది పెడితే రాంగ్ కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. సో చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వవమ్మా. చీట్ కోడ్స్లో వన్ ఆఫ్ ద చీట్ కోడ్స్ అందరూ చెప్పేది ఏంటి అంటే సైకలాజికల్గా లాంగెస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ లేదా షార్టెస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ రెండు కాదు, ఇక్కడ ఏమీ వర్కౌట్ అవ్వవు మనకి. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? రేంజ్ ఆఫ్ ద వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈస్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఎస్, కరెక్ట్ కదా. అన్నిటికంటే స్మాలెస్ట్ రేంజ్ దేనికి ఉంది? వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి. ఎంత? 10⁻−15. స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ నేచర్. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ రిపీటెడ్గా వస్తాయమ్మా, ఇవే బిట్లు అలా రిపీటెడ్గా వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ ఫోర్స్?
సో వీక్, గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫండమెంటల్, ఫ్రిక్షన్ కాదు కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. Which of the following is a possible final step in applying scientific method? Scientific method అంటే ఏంటంటేనమ్మా, సైంటిఫిక్ మెథడ్ నేను స్టెప్స్ చెప్తాను వినండి. ఫస్ట్ అబ్జర్వేషన్, ఏదైనా ఒక ఫినామినా జరుగుతోంది, రిఫ్లెక్షన్ జరుగుతోంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతోంది, ఎలా అవుతోంది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారమ్మా. సెకండ్ ఏంటంటే టెస్టింగ్. అబ్జర్వేషన్ స్టెప్ నెంబర్ 1. ఎందులో చెప్తున్నాను చూడండి, సైంటిఫిక్ మెథడ్, ఏదైనా సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తారు, ఆ తర్వాత టెస్టింగ్ చేస్తారు, ఇది నిజంగా జరుగుతోందా లేదా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత హైపోథెసిస్ అనేది చేస్తారు. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏం చేస్తారమ్మా, అబ్జర్వేషన్ చేసిన తర్వాత దానిని టెస్ట్ చేస్తారు, ఎలా జరుగుతోంది అనేది టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ తర్వాత వచ్చేదేంటి అంటే హైపోథెసిస్ అంటే పూర్తిగా కరెక్ట్ కాదు కానీ ఊహాగానం. టెస్ట్ చేసిన తర్వాత ఇది కరెక్టే అనిపిస్తోంది, ఇది రాంగ్ అనిపిస్తోంది అనే ఊహతో ఒక రిజల్ట్ ఇస్తారు, దానిని హైపోథెసిస్ అంటారు. హైపోథెసిస్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు, చాలామంది సైంటిస్టులు టెస్ట్ చేస్తారు, అందరికీ ఒకటే రిజల్ట్ వచ్చింది, ఎస్ ఇది కరెక్ట్ అన్నప్పుడు దానిని లాగా మారుస్తారు, దానిని లాగా డిక్లేర్ చేస్తారు. ఆ లాగా డిక్లేర్ చేయడాన్నే రిజల్ట్ అంటారనమాట. ఆ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడాన్నే లా అంటారు. లా అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్నే లా అంటారు. లాని మనం ఎవ్వరూ మార్చడానికి వీలుండదు, యాజ్ ఇట్ ఈస్గా ఆ లాని అలా తీసేసుకుంటాము. నేను చాలాసార్లు చెప్పాను, లాస్కి డెరివేషన్స్ ఉండవు, అవసరం లేదు, లాని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడమే, బికాజ్ అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. సో లా అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కానీ హైపోథెసిస్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కాదు. ఫైనల్ స్టెప్లో రిజల్ట్స్ వస్తుంది. సో అనాలిసిస్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? బి అండ్ సి ట్రూ అన్నారు. చూద్దాం. రేషియో ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ గ్రావిటేషనల్ అండ్ వీక్ ఫోర్సెస్ ఈజ్ నియర్లీ 10⁻³ రేషియో ఆఫ్, ఇది ఎలా తెలుస్తుంది మనకి, GWES రేషియో మీద బేస్ అయ్యి ఉంది. సో సేమ్ రిపీటెడ్ బిట్స్ వచ్చాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ హ్యావ్ హైయెస్ట్ రేంజ్ దేనికి ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది షార్టెస్ట్ రేంజ్, దాని తర్వాత షార్ట్ రేంజ్ ఎవరు? స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేవి లాంగ్ రేంజ్ ఫోర్సెస్. ఈ రెండిటిలో ఇంకా ఎవరు లాంగ్ రేంజ్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సో ఏ అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఏరోప్లేన్ వర్క్స్ ఆన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ లేజర్ ఆన్ రామన్స్ ఎఫెక్ట్. కాదు కదా, సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్, దిస్ ఈజ్ అ రాంగ్. ఏరోప్లేన్ వర్క్స్ ఆన్ బయాన్సీ, బెర్నౌలీస్ ప్రిన్సిపల్. Hydroelectric power is based on laws of thermodynamics and rocket propulsion. Hydroelectric power కాదు కదా, రాంగ్ స్టేట్మెంట్. Computers are based on digital logic gates, correct, and electric generators on Faraday's laws of electromagnetic induction, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. Hydraulic lift on Pascal's law and electric generators on Newton's law, కాదు కదా. హైడ్రాలిక్ లిఫ్ట్ పాస్కల్స్ లా కరెక్ట్, హైడ్రాలిక్ లిఫ్ట్ పాస్కల్స్ లా మీద పనిచేస్తుంది, కరెక్ట్, అవునా కాదా? నెక్స్ట్, ఎలక్ట్రిక్ జనరేటర్స్ దేని మీద పనిచేస్తాయి? న్యూటన్స్ లా కాదు, ఫారడేస్ లా. కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా మనము కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, జనరేటర్ ఎక్కడ చదివాం మనం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో చదివాం కదా. సో ఫారడేస్ లా వల్ల ఎలక్ట్రిక్ జనరేటర్స్ పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా మన సిలబస్లో ఉన్న థియరీ నుంచి వచ్చినవే, కొత్తవేమీ కాదమ్మా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఇన్కరెక్ట్, కరెక్ట్, జాగ్రత్తగా చూసుకోండి. బెకరెల్ హూ డిస్కవర్డ్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ, కాదు, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. మేడమ్ క్యూరీ, బెకరెల్ వీళ్ళందరూ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ మీద పనిచేశారు. మార్కోని ఏం డిస్కవర్ చేశాడు? రేడియో. వైర్లెస్ టెలిగ్రఫీ వాజ్ అన్ అమెరికన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కనీ అమెరికన్నా ఫ్రాన్సా ఇవి కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చెయ్యాలి అంటే కొంచెం. న్యూటన్ వాజ్ అన్, ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, బిలాంగ్ టు ఫ్రాన్స్, రాంగ్ అనుకుంటే ఇక్కడ. ఫ్రాన్స్
ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఓకే. న్యూటన్ వాజ్ అన్ అమెరికన్. న్యూటన్ అమెరికన్నా? హూ డిస్కవర్డ్? ఇది నాకు కూడా తెలియదు యాక్చువల్గా. సైంటిస్టులు ఏ దేశాల నుంచి వచ్చారు అనేది నాకు కూడా తెలియదు. సో ఇది మాత్రం ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ నేను ఒప్పుకుంటున్నాను. సైంటిస్టులు వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు నాకు కరెక్ట్గా తెలియదు. ఇది తెలియాలి అంటే మాత్రం అకాడమీలో టెక్స్ట్ బుక్లో టేబుల్ చదవాలమ్మా. టెక్స్ట్ బుక్లో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చదవాలి. బికాజ్ నేను కూడా ఫిజికల్ వరల్డ్ మీద పెద్దగా వర్కౌట్ చేయలేదు కాబట్టి సైంటిస్టులు ఏం కనుక్కున్నారో నాకు తెలుసు, కానీ దేశాలు ఏంటి అనేది నాకు తెలియదు. సో వీళ్ళు ఇక్కడ దేశాలు ఇచ్చారు, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్. సో ఇవి నాకు కూడా తెలియదు. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ కొంచెం మీరు చూసుకోండి, ఇవన్నీ కూడా నాకు నిజంగా తెలియదు. వెరీ సారీ ఫర్ దట్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. అన్ని కరెక్ట్ స్టేట్మెంట్లే ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఓవర్ లార్జ్ డిస్టెన్సెస్, డస్ నాట్ నీడ్ ఎనీ ఇంటర్వీనింగ్ టైం. తెలుసు కదా మనకి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి మీడియం అవసరం లేదు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. లాంగ్ రేంజ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై అ న్యూట్రల్ పార్టికల్ విత్ ఇన్ఫైనైట్ మాస్. లాంగ్ రేంజ్ ఫోర్సెస్ ఏముంటాయి? గ్రావిటేషనల్ ఫోర్స్. అందులోనూ మాస్ కూడా హింట్ ఇచ్చేసారు మనకి తెలుసు ఎలాగో లాంగ్ రేంజ్ ఫోర్సెస్ అనేవి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది కూడా చెప్పుకున్నాం కదా, GWES రివర్స్లో ఉంది. నేనేం చెప్పాను? G less than W less than E less than S. ఇది జస్ట్ రివర్స్లో ఉంది. సో అంతే. ఇలా అటామిక్ స్కేల్ వీకెస్ట్ ఫోర్స్ ఎవరుంటారు? వీకెస్ట్ ఫోర్స్ ఎవరు? గ్రావిటేషనల్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్. సేమ్ బిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఈ ఫోర్సెస్ గురించి తెలుసుకోండి. అండ్ మీకు ఓపిక ఉంటే టేబుల్స్ చదవండి. అంత ఓపిక లేదు మేడం అంటారా? మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. బికాజ్ ఫిజికల్ వరల్డ్లో కంపల్సరీగా ఒక బిట్ డామ్ షూర్గా వస్తుంది అని చెప్పడానికి లేదు. ఫిజికల్ వరల్డ్ క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారా అంటే అవసరం లేదు. జస్ట్ పీవైక్యూస్ చేసేయండి, సరిపోతుంది. ఆ పీవైక్యూ ఆన్సర్లు గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయినా సరిపోతుంది. ప్రెడిక్టెడ్ పేపర్స్ అంటే ప్రతి చాప్టర్ నుండి ఎస్ అమ్మా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ చేస్తాం. ప్రెడిక్టెడ్ పేపర్స్ అంటే మేము కూడా ఏం కొత్తగా క్వశ్చన్స్ క్రియేట్ చేయడం కాదు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో హైలీ రిపీటెడ్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రెడిక్టెడ్ పేపర్లో పెట్టడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ ఫార్ములాస్ చూస్తే సరిపోతుందమ్మా? ఎస్ అమ్మా సరిపోతుంది. యూ సెడ్ దట్ యూ విల్ ప్రొవైడ్ అ టేబుల్. ఎస్ నాన్న, వెరీ సారీ, ప్రొవైడ్ చేస్తాను, టేబుల్ ప్రొవైడ్ చేస్తాను. మ్యామ్ ఒక డౌట్, నాగతేజ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. హనీ, ప్రెడిక్టెడ్ పేపర్స్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. నేను పదే ఇందుకే ప్రెడిక్టెడ్ పేపర్స్ నాకు చేయడానికి చాలా ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రెడిక్టెడ్ పేపర్స్ రేపు పొద్దున్న ఎగ్జామ్లో వచ్చేస్తాయి క్వశ్చన్స్. సో అలా రావమ్మా. ప్రెడిక్టెడ్ పేపర్స్ అనేవి అవి చేస్తే నాకు ఎన్ని మార్క్స్ రావచ్చు, నేను నా ప్రిపరేషన్ ఎంత రేంజ్లో ఉంది తెలుసుకోవడానికే ప్రెడిక్టెడ్ పేపర్స్. మేమేం వేణుస్వామి కాదు కదా, ప్రెడిక్టెడ్ పేపర్స్ అంటే రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇవే క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పడానికి కాదు. ఆ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి రేపు పొద్దున్న ఎగ్జామ్లో. ఇవాళ మేము చెప్పే ప్రెడిక్టెడ్ పేపర్లో వచ్చే మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ప్రెడిక్టెడ్ పేపర్లు చేస్తే చాలా అంటే 2 ప్రెడిక్టెడ్ పేపర్లు చేసుకుని ఎంసెట్కి వెళ్ళిపోతే మార్కులు ఎలా వస్తాయమ్మా? అసలు అలా ఆలోచించద్దు. 159 వస్తాయా? ఇది సీరియస్గా అడుగుతున్నారో సిల్లీ నాకు అర్థం కాదు. మీరు చెప్పిన 1000 క్వశ్చన్స్లో ఎన్ని నీట్లో రావచ్చు? D6 BART. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ మోడల్ క్వశ్చన్స్ 80% మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 1000 క్వశ్చన్స్లోనే యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్లు నీటిలో రావు. ఏ ఎగ్జామ్ అయినా సరే టీచర్స్ ప్రెడిక్టెడ్ చేస్తున్నారు అంటే ఇంపార్టెంట్ మోడల్స్ ప్రెడిక్ట్ చేస్తారమ్మా. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన క్వశ్చన్ రేపు పొద్దున్న నీట్ ఎగ్జామ్లో వస్తే నాకు ముందే పేపర్ తెలుసు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సో నేను చెప్పిన క్వశ్చన్సే రేపు ఎగ్జామ్లో వస్తాయా? రావు. ఆ ఉద్దేశంతో అసలు క్లాస్కి రావద్దు. బికాస్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లు ఎవరు చేస్తారమ్మా? క్వశ్చన్ పేపర్ తెలిసినోడు చెప్తాడు. నాకు క్వశ్చన్ పేపర్ తెలియదు. రేపు తెలంగాణ ఎంసెట్లో కానీ నీట్ ఎగ్జామ్లో కానీ వచ్చే క్వశ్చన్ పేపర్ నాకు ఏమాత్రం తెలియదు. సో నేను మరి ఇంకా ప్రెడిక్టెడ్ ఏంటి మేడం అంటే రిపీటెడ్ మోడల్స్. ఎవరైనా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారు?
ఓకే, ఈ క్వశ్చన్స్ హైలీ రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ మోడల్స్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అది ప్రెడిక్టెడ్ పేపర్ అంటే. ఓకే, ప్రెడిక్టెడ్ పేపర్స్లో అన్ని మోడల్స్ కవర్ చేస్తారా? ఎస్ నాన్న, ఆబ్వియస్గా కవర్ చేస్తాము. ఫిజిక్స్ షార్ట్ కట్ ట్రిక్స్ చెప్పండి. ఫిజిక్స్ షార్ట్ కట్స్ ట్రిక్స్ చెప్పడానికి ఒక సెపరేట్ క్లాస్ చేయలేము. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నేను ఆల్రెడీ ప్రతి క్లాస్లోనూ ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా, ఈ సెంటెన్స్ క్వశ్చన్లో కనిపిస్తే ఈ ఫార్ములా, ఈ షార్ట్ కట్ అని ఎక్కడికక్కడ నేను చాలా క్లారిటీగా చెప్పాను. కాబట్టి ఒకరోజు 2 రోజుల్లో షార్ట్ కట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదమ్మా. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కదా ఫిజిక్స్ అంతా కూడా. ఫిజిక్స్ ఫార్ములా పీడిఎఫ్ పెడతా అన్నారు. నా దగ్గర సెకండ్ ఇయర్ మాత్రమే రెడీగా ఉంది, ఫస్ట్ ఇయర్ లేదు. ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ పెట్టేస్తాను. ఓకే, ఎస్ అమ్మా. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఎన్ని మార్క్స్ రావాలి మ్యామ్? ఎన్ని మార్క్స్ లిమిట్ ఏముంది నాన్న, ఎన్ని మార్క్స్ అయినా తెచ్చుకోండి. నేను ఇప్పుడు ఒక 50 మార్కులు తెచ్చుకోమ్మా అంటే 1 లక్ష ర్యాంక్ వస్తుంది. సో నీ ఇష్టం, ఎంత ర్యాంక్ అయినా తెచ్చుకోండి. ఎంత మంచి మార్క్స్ వస్తే అంత మంచి ర్యాంక్ వస్తుంది. లిమిట్ లేదు నాన్న, ఎన్ని మార్క్స్ రావాలి అనే దానికి లిమిట్ లేదు. నీ ప్రిపరేషన్ ఎంత సీరియస్గా చేస్తే అన్ని బెస్ట్ మార్క్స్ తెచ్చుకోండి. ఫార్ములా టేబుల్ పెడతారా ప్లీజ్? పెడతాను నాన్న. ఆల్రెడీ మేము ఒకసారి పెట్టాము షార్ట్ కట్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫార్ములా పెట్టడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో కంటిన్యూస్గా ఫాలో అయితే ప్రతి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్లోడ్ చేసామమ్మా. అందుకే ఈఏపీ సెట్ స్పెషల్ అనే కొత్త టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టి ఎవ్రీ కంటెంట్ ఈజ్ అప్లోడెడ్ ఇన్ దట్. సో మొత్తం అంతా కూడా అక్కడ పెట్టేశామమ్మా. 15 డేస్లో చదివితే ర్యాంక్ వస్తుందా? ర్యాంక్ వస్తుంది, కానీ మంచి ర్యాంక్ రావాలి అంటే కష్టపడాలి. 160 వస్తే ఎంత మనీ ఇస్తారు? ఎవరిది 160 వస్తే ఎంత మనీ ఇస్తారా? చూద్దాం ఒకసారి. ఎవరో మెసేజ్ పెడుతున్నారేంటి? 160 వస్తే ఎంత మనీ ఇస్తారు మ్యామ్? ఈజీలో 80 వస్తే మార్క్స్ ర్యాంక్ తగ్గిపోతుంది. 160 వస్తే ఎంత మనీ ఇస్తారా? ఎవరిస్తారు మనీ? మ్యామ్ 100 మార్క్స్కి ఏ క్యాస్ట్ 100 మార్క్స్కి మంచి ర్యాంకే వస్తుంది. 100 మార్క్స్ వస్తే సూపర్, ఇంకా అసలు చాలా మంచిది. 100 మార్క్స్ వస్తే సూపర్ నాన్న, మంచి మార్క్స్ వస్తాయి. యాజ్ అ తెలుగు గర్ల్, అయ్యో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. విఐటి అమరావతి, విఐటి గురించి నేను ఒక సెపరేట్ వీడియో చేస్తానమ్మా. నిన్న ఎలా అయితే శస్త్రాకి ఒక వీడియో చేశానో విఐటి కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో దట్ మీకు కొంచెం అవగాహన వస్తుంది. బికాజ్ విఐటి నిన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా. సో దాని మీద కూడా ఒక ఏ ర్యాంక్ వస్తే మనకి ఆల్మోస్ట్ 20K లోపు ర్యాంక్ వస్తేనే సిఎస్ఈలో మంచి బ్రాంచ్లో సీట్ వస్తుందమ్మా. విఐటి అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే విఐటి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ విఐట్రిపుల్ ఎగ్జామ్లో మీరు 20K లోపు ర్యాంకులో ఉన్నారనుకోండి, మీకు విఐటిలో సిఎస్ఈ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కడైనా రావచ్చు. అంటే విఐటి అమరావతి కొంచెం వెనక్కి విఐటి భోపాల్ వస్తుంది. కానీ విఐటి వెల్లూరు రావాలి అంటే మాత్రం టాప్ ర్యాంక్లో ఉండాలి. విఐటి వెల్లూరు రావాలంటే టాప్ ర్యాంక్లో ఉండాలి. బట్ 20K లోపు ర్యాంక్ వచ్చినా కూడా మీకు మెయిల్లో క్లియర్గా 2-3 రోజుల్లో మెయిల్ వస్తుంది. మీరు ఈ బ్రాంచులకి సెలెక్ట్ అయ్యారు, మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, ప్రతిదీ మెయిల్ వస్తుందమ్మా మీకు క్లియర్గా. ఓకే, టెల్ అబౌట్ ఐఐటి ఎగ్జామ్ చెప్తాము. ఎల్పియు బాగానే ఉంటుందమ్మా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నీట్ వాళ్ళకి ఎప్పుడు నీట్ వాళ్ళకి కావాలా? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చేసేద్దాం, పర్లేదు, అది ఈజీ, అది చేసేయచ్చు. కానీ నీట్ వాళ్ళకి ఓకే నేను చేస్తానమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? క్లాస్ నోట్స్ పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. బాబోయ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. మ్యామ్ ఓబీసీ అయినా కూడా 78 పైన ఉండాల్సిందేనమ్మా. ఏంటి ఓబీసీ జేఈ కదా? ఓబీసీ జేఈ వాళ్ళకి నేను సెపరేట్ వీడియో చేస్తాను. 95% మ్యామ్ 2000లో వచ్చిందా మ్యామ్? ఎన్ఐటి మంచిది వస్తుందా? శ్రీచరణ్, ఎస్ నాన్న. శ్రీచరణ్, ఇఫ్ యు ఆర్ అ బాయ్ 95% కష్టం నాన్న ఎన్ఐటి రావడం. ఇఫ్ యు ఆర్ అ గర్ల్ అంటే శ్రీచరణ్ అనే పేరు యూజర్ ఐడి ఉండొచ్చు కదా. ఇఫ్ యు ఆర్ అ గర్ల్ యూ హ్యావ్ ఛాన్సెస్, బికాస్ గర్ల్స్కి సూపర్ న్యూమరరీ కోటా ఉందమ్మా. శ్రీచరణ్ వేముల్లా, నీకు అది ఆన్సర్. 160 వస్తే ఎంత మనీ ఇస్తారు? ఈ సాత్విక్ ఎవరో కానీ నాకు అర్థం కావట్లేదు. 160 వస్తే ఎవరు మనీ ఇస్తారో నాకు తెలియదు. సో ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి అమ్మా. 160 వస్తే మనీ ఎంత ఇస్తాము అంటే ఏమో చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ గైస్ నాన్న. నో ప్రాబ్లం, నో వరీస్. ఐఎమ్ దేర్ హియర్ టు హెల్ప్ యూ ఓన్లీ.
ఐ లవ్ యువర్ వే ఆఫ్ టీచింగ్, థ్యాంక్ యూ. బీసీ వాళ్ళకి 10K రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి? 78 నుంచి 81, 82 మార్క్స్ రావాలి. ఈసారి కట్ ఆఫ్ పెరిగిపోతుంది. ప్రెడిక్టెడ్ పేపర్ ఎక్కడ ఉన్నాయి? ప్రెడిక్టెడ్ పేపర్ మనం మధ్యాహ్నం చేస్తాం. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తాము. నాతో పాటు మీరు చెయ్యాలి, ఓకే? అయ్యయ్యో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. మ్యామ్ డూ యూ రిమెంబర్ మీ? అలాంటి క్వశ్చన్లు అడగండి అమ్మా, నా వల్ల కాదు. సో గీతం యూనివర్సిటీ బాగానే ఉంటుంది, వెళ్ళొచ్చు. గీతం యూనివర్సిటీ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎంసెట్. గీతమ్, KLU ఎంసెట్లో పార్టిసిపేట్ చేయవు. వాటి సెపరేట్గా వాటికి ఎగ్జామ్ రాసుకోవాలమ్మా, ఓకే? ఎస్సీ కేటగిరీ ఎన్ని మార్క్స్ రావాలి? ఎస్సీ వాళ్ళకి మినిమం 65-70 మార్క్స్ రావాలి, ఓకే? అప్లికేషన్ ఫామ్, ఏం అప్లికేషన్ ఫామ్? ప్రెడిక్టెడ్ పేపర్స్ చేస్తున్నానమ్మా, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పటికే చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి కమెంట్స్. ఒక సెపరేట్ సెషన్ పెడతాను, ఇప్పుడు వద్దు, టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ వరల్డ్ ఇవి చెయ్యండి చాలు. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. అలాగే మీకు ఓపిక ఉంటే తెలుగు అకాడమీలో టేబుల్స్ చదవండి. ఓపిక లేదు వదిలేసేయండి, వచ్చే నష్టం ఏమీ లేదు. బికాజ్ మీరు రాసే సెషన్లో ఫిజికల్ వరల్డ్ నుంచి క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. ఈ మధ్యన ఫిజికల్ వరల్డ్ గ్యారంటీగా ఇవ్వట్లేదు బిట్. సో దానికన్నా ఇంకొంచెం హై వెయిటేజ్ చాప్టర్స్ని ఫినిష్ చేయండి, సరిపోతుంది. నేను ఇంకొకసారి స్ట్రాటజీ చెప్తాను వినండి అమ్మా. ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clockకి ప్రెడిక్టెడ్ పేపర్ జరుగుతుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 3 కలిపి ఒక 1 ఫుల్ ప్రెడిక్టెడ్ పేపర్ చేస్తాం మనము. రేపు కూడా ఆఫ్టర్నూన్ 2 o'clock ప్రెడిక్టెడ్ పేపర్ జరుగుతుంది. సో సెకండ్, థర్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెడిక్టెడ్ పేపర్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ ప్రెడిక్టెడ్ పేపర్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఈ ప్రెడిక్టెడ్ పేపర్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది కదా, 4, 5, 6, 7, 8 పక్కన పెట్టేసేయండి. ఇంకొక 4 రోజులు ఉంది. ఈ 4 రోజుల్లో మళ్ళీ ఒక్కసారి ఎంటైర్ సబ్జెక్ట్ సిలబస్ని మీరు రివైజ్ చేసుకోవచ్చు. అందుకోసమే ఈరోజు రేపు మేము ప్రెడిక్టెడ్ పేపర్స్ పెట్టడం జరిగింది. సో ప్రెడిక్టెడ్ పేపర్స్ తప్పకుండా అటెండ్ అవ్వండి అమ్మా. ఆఫ్టర్నూన్ 2 o'clockకి మీ టైం ఎక్కువ వేస్ట్ చేయము, చాలా స్పీడ్గానే చెప్పేస్తాను నేను ప్రెడిక్టెడ్ పేపర్ అనేది. సో డోంట్ మిస్ ఇట్. ప్రెడిక్టెడ్ పేపర్ చాలా ఇంపార్టెంట్. అది అయిన తర్వాత మీకు ఇంకా ఏం కావాలి, మాకు మేడం ఈ చాప్టర్స్ రివైజ్ చేయండి, ఈ చాప్టర్స్ రివైజ్ చేయండి, చేసేద్దాం, ఓకే? సో బైపీసీ వాళ్ళకైతే 7th నుంచి, కానీ మీకు 9th నుంచి కాబట్టి 9th వరకు టైం ఉంది. సో ఇంకా టైం ఉంది, స్ట్రెస్కి ఫీల్ అవ్వద్దు, వరీ అవ్వద్దు. పేపర్ డూయబుల్గానే ఉంటుందమ్మా, విపరీతమైన టఫెస్ట్ రావు. ఏ మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా. ఫిజిక్స్ అయితే ఒక 5-6 క్వశ్చన్లు టఫెస్ట్ వస్తాయి. కెమిస్ట్రీ అయితే ఒక 3-4 క్వశ్చన్లే టఫెస్ట్ వస్తాయమ్మా. కెమిస్ట్రీ డెడ్ ఈజీ. మార్క్స్ పెరగాలి అంటే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటిదాకా చదవని వాళ్ళు కూడా కెమిస్ట్రీ ఈ 4-5 రోజుల్లో వర్కౌట్ చేయండి. బికాజ్ డూయబుల్గా ఎక్కువగా ఎందులో ఉంటాయంటే కెమిస్ట్రీ అమ్మ. మ్యాథమెటిక్స్ లెందియర్ అండ్ టఫెస్ట్గా వస్తుంది. ఐ నో మ్యాథ్స్లో 80 మార్క్స్ కాబట్టి మ్యాథ్స్కి కాన్సన్ట్రేట్ చేయాలి, బట్ కెమిస్ట్రీ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయండి. బికాజ్ మీకు మార్క్స్ ఎక్కడైనా తెప్పించే సబ్జెక్ట్ ఉంది అంటే కెమిస్ట్రీ అమ్మ. సో కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఫిజిక్స్ వదిలిపెట్టద్దు, మ్యాథ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అన్నిటికీ సమానమైన వెయిటేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ అమ్మ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ సూన్ ఇన్ ఆఫ్టర్నూన్ 2 PM.